సభాధ్యక్షుడు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఐలన్న గారికి, కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు సీనన్న గారికి, రాష్ట్ర మహిళా సంఘం మీ అందరి సుపరిచితురాలు మంజుల గారికి, ఖమ్మం జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సౌజన్య గారికి, కారేపల్లి మహిళా సంఘం మండల మహిళా సంఘం అధ్యక్షురాలు ఛాయాదేవి గారికి, మాజీ ఎంపీటీసీ అమరీబాయికి, అదేవిధంగా నాతో పాటు వచ్చిన అప్పారావు గారికి, కిషోరు, రామూర్తి, రమేషు, భజ్జ, అట్టే మిత్రుడు చక్రి, నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు చదువుకున్నారు. పేరు పేరు నమస్కారం. ప్రధానంగా బాయో బ్యాలసేన్ రామ్ पारिवार सेकंड उस बार जाते करो भाइयों प्रो काय को घर वाले के भाई हमें टलना है तो लड़ाई मार गए वो अंदर पारिवार बातें करो छु काय मत करो दयచేసి भाइयों गानो గుంపళ్ళగూడెం గ్రామ పంచాయతీని న్యాయం జరుగునుకే గ్రామ పంచాయతీ కూడా ప్రభుత్వ అవకాశాలు రావాలి. మేమందరం మీటింగ్ పెట్టుకుంటాం, ఎమ్మెల్యే గారు మీరు రావాలి మా గ్రామం అని అడగగానే మీరు ఏ రోజు రమ్మంటే ఆ రోజు వస్తాం, మీ అందరం మా వాళ్ళందరూ తీసుకొని అని చెప్పిన. నాతో పాటు ఎస్ఐ గారికి వారి సిబ్బందికి నమస్కారం. మీరు ఎప్పుడు గుంపళ్ళగూడెం రమ్మంటే అప్పుడు వస్తారు. మీరు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఊళ్ళందరికీ చెప్పండి ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి అందరినీ కూడగట్టండి అని చెప్తే వాళ్ళే ఈరోజు 28వ తారీఖు డేట్లు వాళ్ళే ఇచ్చారు. నాకు బయట మా అన్న కొడుకు నాగడ పెద్దోని పెళ్లి బోర్డు జరుగుతూ ఉంది. పొద్దున ఉప ముఖ్యమంత్రి ముదిగొండ వస్తే అక్కడ ఉరికిన ఆ నుంచి ఇక్కడికి వచ్చిన సీతకు వస్తుందట కొత్తగూడెం ఖమ్మం మన కలెక్టర్ ఆఫీస్కి. ఏదైనా కానీ గుంపళ్ళగూడెం మాట ఇచ్చాము వాళ్ళకు వస్తానని చెప్పి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గుంపళ్ళగూడెం పెద్దలకి బాణోత్ రంజిత్ నాయక్, ముఖ్య సైదా, బాణోత్ చక్రం, నెలువైన వెంకన్న, బాణోత్ అశోక్, ధారావత్ భాస్కర్, బాలకృష్ణ, బాణోత్ కిషన్, లాకావత్ జయరాం, పున్సోత్ సీతారాం, ముఖ్య సోమ్లా, నాగేంద్ర బాబు, మాజీ ఎంపీటీసీ అమరీబాయి, ఇంకా వీళ్ళందరికీ సహకరించిన కార్యక్రమం నడవటానికి మీరు మీటింగ్ పెట్టుకోండి, ఎమ్మెల్యే గారిని పట్టగలండి అని కార్యక్రమం కోసం ప్రోత్సహించిన అన్నలకి అక్కలకి ఈ గ్రామ యువతకి పేరు పేరున రేవంత్ రెడ్డి గారితో నమస్కారం తెలియజేస్తాం. మీకు తెలవంది కాదు బాయ్యో గానో బురకనే ఉపయోగించేది సామలాపస్ వ్యాసం వాతకర ఉభయ తమాడ వై ఈ రకంగా ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మీ ఊళ్ళోకి వచ్చి మీ అందరికీ శిరసా ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరు చేసిన నా ఎమ్మెల్యే గిరిని ఎక్కడ ఖాళీ ఉంచకుండా, ఓర్లు దాచుకోకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోకుండా, పంచాయతీలు చేసుకోకుండా రోజుకు 18 గంటలు ఈ నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకనాడు ఉచిత బస్సు ఇస్తా అని చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉచిత బస్సులు మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కారేపల్లి పోతున్నాం, కారేపల్లి జిల్లాకు పోతున్నాం, భద్రాచలం పోతున్నాం, సమ్మక్క సారక్క పోతున్నాం, హైదరాబాద్ పోతున్నాం. ఎక్కిద్దాం ఎప్పుడైనా బస్సు ఫ్రీగా మాట్లాడడానికి వచ్చినా ఎవరు ఏమనుకోకండి. మీరు గతంలో బస్సు ఎక్కేటప్పుడు ఖమ్మం వాళ్ళ హైదరాబాద్ వాళ్ళ టికెట్ తీసుకునేటోళ్ళు. మన బస్సు టికెట్
మన టికెట్ డబ్బులు రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కడుతుండు అని మీకు మనం చెప్తాను. ప్రతి నెల అమ్మలు అక్కలు సోదరులు ఎక్కిన బస్సు ఛార్జీలు 300 కోట్ల రూపాయలు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళు కడుతుండ్రు. కరెంటు బిల్లు ఎంతమంది కట్టాలో చేసినప్పుడమ్మా కట్టేటోళ్ళు బిల్లు డబ్బు కట్టేటోళ్ళు ఇప్పుడే చెప్పిన తీపిస్తాను మొన్న చెప్పారు నాకు తీపిస్తా. కాబట్టి మీరు గతంలో డబ్బులు కట్టేవాళ్ళు ఇందిరా రాజ్యం నెలలకు ఒకసారి కరెంటు బిల్లు కట్టేవాళ్ళు నిజమేనా? గుర్తుండే చెప్పండి. 2 నెలలకు ఒకసారి కట్టేవాళ్ళం. మరి పోయిన గవర్నమెంట్ లో మరి ఇప్పుడు 2 నెలలకు కడుతున్నావా? ఏం కట్టినా లేదా? మీ డబ్బులన్నీ నీకెంత వస్తున్నా మన సంవత్సరానికి? సంవత్సరం అనేది గవర్నమెంట్ వచ్చి ఎంత ఉంటుంది? 9,000. నీ 9,000 రూపాయలు కరెంట్ వాళ్ళకి రేవంత్ రెడ్డి కట్టిండు. అట్లా రాష్ట్రంలో ప్రతి నెల ఉచిత కరెంటుకి 350 కోట్లు కరెంటు డిపార్ట్మెంట్ కి రేవంత్ రెడ్డి గారు డబ్బులు కడుతుండ్రు అని మీకు సవినయంగా మనం చెప్తా ఉన్నాం. కాబట్టి మీ ఊళ్ళో 1,00,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పి గుర్తుందా? ఇస్తానని చెప్పి ఎవరితే రుణమాఫీ 1,00,000 రూపాయలు ఖాతాలో వేసాడమ్మా. వడ్డీ కూడా సరిపోలేదు, మళ్ళా అప్పుడు పాలైనాం. ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో రైతులకు ఇబ్బంది అవుతుంది, నష్టం జరుగుతుంది, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల రుణమాఫీ వాళ్ళకి ఇవ్వాలి మనం అని మాటిచ్చిండు. అది 50,000 ఉన్నోళ్ళకి 50,000, 1,00,000 ఉన్నోళ్ళకి 1,00,000, 1,50,000 ఉన్నోళ్ళకి 1,50,000, 2 లక్షల ఉన్నోళ్ళకి 2 లక్షలు. వైరాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరి బాకీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల బాకీ మొత్తం వైరాలో 25 లక్షల మంది రైతుల ఖాతాలో 22,22,000 కోట్ల రూపాయలు వైరా నుంచి చిచ్చేసి అందరి ఖాతాలో పడేసిండు. దాంట్లో మీ మాదారం పంచాయతీకి 359 రైతులకి 3,29,00,000 వచ్చినాయి. 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళకి మాఫీ కాలేదు. 2 లక్షల రూపాయలు ఎక్కువ ఉన్న వాళ్ళు బాకీ ఉన్నకు రాలేదు. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, అదే పడుతుందని మనం చెప్తున్నాం. నీ కడుపులో ఏముందో తెలుసు కూడా ప్రభుత్వం ఏం సాయం చేయాలని ఆలోచన చేస్తా ఉంది. అసలు ఏదో ఫామ్ హౌస్ లో పడినాడు, ఇచ్చిన ఇబ్బంది పడతా ఉన్నాడు, తప్పకుండా వాళ్ళకు వచ్చే కార్యక్రమం తీసుకుంటారని మనం చెప్తా ఉన్నాం. రైతులకి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తా ఉంది. సన్న బియ్యం వడ్లకి 2,320 రూపాయలు ధర ఇచ్చి రైతులకు మళ్ళీ ఇబ్బంది అయితేమని కింటాకి మళ్ళా 500 రూపాయల బోనస్ ఇచ్చిండు. మీరంతా వదిలేసిందా? ఒడ్లు అమ్మిరా? ఒడ్లు పండిస్తే ఆ ఒడ్లు అమ్మితే 15,000 రూపాయలు అదనంగా వచ్చినాయి. అట్లా మీ గ్రామానికి 950 మండలానికి 921 మందికి 937 మందికి బోనస్ కింద 280 మందికి
75 లక్షలు ఇచ్చినాం. ఈ రకంగా పోయిన పెద్ద ఆయన 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసిపోయిన పెద్ద మనిషి. మీ గ్రామ పంచాయతీ సర్పంచులు ఇంతమందికి 5 చేస్తుంటారు 20 సంవత్సరాల్లో. మీ సర్పంచ్ కూడా అప్పున్నది గవర్నమెంట్. పంచాయతీ సర్పంచ్లో కూడా బిల్లు ఇవ్వకుండా పోయిండు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు. ఆయన 7 లక్షల కోట్ల అప్పులు పాలు చేసిపోయి ఆయన మిత్తితో సహా కడుతున్నాడు. ఇప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు వాస్తవం తెలవడం కోసం చెప్తున్నాను, మనం చెప్తా ఉన్నా. కాబట్టి మేము వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. 3500 ఇళ్ళు ఈ నియోజకవర్గానికి ఇస్తున్నాం. ఇంకా పట్టుకొస్తాం. రెండోసారి మూడోసారి కూడా తీసుకొస్తాం. ఇప్పుడు 15 ఇళ్ళు ఇచ్చాం. మీకు ఎన్ని ఇచ్చినావా? 15 ఇళ్ళు ఇచ్చాం. రేకులు ఉన్నోళ్ళు, గుడిసె వేసుకున్నోళ్ళు వాళ్ళే వేసుకోవాలని మనం చెప్తున్నా. ఎక్కడ పొరపాటు చెప్పినా, ఎక్కడ పొరపాటు జరిగినా కూడా ఒప్పుకోవాలని కూడా మనం చెప్తా ఉన్నా. పార్టీలకు రహితంగా ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో, ఎవరైతే రేకులు గుడిసెలు వేసుకొని ఉన్నారో, ఎవరైతే భర్తలు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకే ఇల్లు ఇవ్వాలి. వాళ్ళకే ఈ 15 ఇల్లు ఇవ్వాలి. ఇంకా ఇల్లు అడుగుతూ ఇస్తా అని చెప్పి మనం చెప్తాను. మీరు ఎక్కడ ఆశ్చర్యపడొద్దని మనం చెప్తా ఉన్నాను. అందరికీ రేషన్ కార్డులు వస్తాయి. ఇవన్నీ 2వ తారీఖు నుంచే మొదలవుతాయి. ఇండ్లు రాని మిత్రులకి మన రాజో వికాస్ లోన్ ఇస్తున్నాం. మనం దాదాపుగా ఇక్కడ 20-25 మందికి రాజో వికాస్ లోన్ ఇద్దాం. వచ్చే నెల 2వ తారీఖు నుంచి మొదలు పెడదామని మనం చెప్తా ఉన్నాం. మనం వచ్చిన తర్వాత అడవి భూములకి, పోడు పట్టాలకి రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చిపోయిండు. ఏమా ఇచ్చిండా? పట్టాలు ఇచ్చిండా? అంటే మనకు లేదు. అవతల మాణిక్యాలం, ఇటు ఇల్లందు, ఇటు పొలిజల్ల, ఎర్రబోడు, ఎలకాయ పెళ్లి, అడుగు ఏనుకూరు చూరుప రెడ్డి గారు పోడు పట్టాలు ఇస్తే పోయిన ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలేసి రైతులు జైలు పంపింది. డాక్టర్ మీద దున్నుకుంటే కేసులు పెట్టింది. ఇదే కాడపేది కేసులో పోడు భూముల పట్టాలు తీసుకున్న రైతులందరికీ బోర్డు వేపించినా అని మనం చెప్తానా. రేఖా పిల్లలు అడగండి, ఎర్ర బోర్డు అడగండి, మాణిక్యాలలో అడగండి అని మనం చెప్తున్నా. ఓకే, కొలిజల పడినాడు 3000 బోర్డు వేపించినాం, కరెంట్ ఇస్తున్నాం, మోటార్లు ఇస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం. రేపు అందరి రేషన్ కార్డులు వస్తాయి, ఇండ్లు వస్తాయి. దొడ్డు బియ్యం తిన్నవాడు నిజం మాట్లాడుకుందాం, డీలర్ కమ్మేసినాం. మీరే కాదు, రాష్ట్రం అంతా అంతే. 20 రోజుల దాకా బియ్యం అట్టే ఉండే, ఎవరు తెచ్చుకోవటాలు కాదు, ఎవరు తినేటోళ్ళు కాదు. అవన్నీ డీలర్ తీసుకెళ్ళి ఎక్కడో అమ్ముకుంటే మళ్ళీ అయ్యే వచ్చాయి, మళ్ళీ అయ్యే పోయేటి. ఇయ్యాలా మన బియ్యం వస్తున్నాయి. తింటున్నా అమ్ముకుంటున్నా. ఏ బాబు, ఆ రోజు 20 రోజులు బియ్యం రేషన్ షాప్ లో ఉంటే ఇప్పుడు 2 రోజులు ఉంటా లేదు. అందరు బియ్యం కొనుక్కొని సన్న బియ్యం తింటా ఉన్నారు. మన పిల్లలు హాస్టల్లో చదివితే వాళ్ళందరికీ కూడా సబ్బులు, నూనె అన్ని ఛార్జీలు పెంచడం. హాస్టల్ పిల్లలకి రోడ్లు ఇచ్చినాం. మీకు కారేపల్లి నుంచి మాదరం దాకా రోడ్డు ఇస్తా ఉన్నాం. పేరేపల్లి దాకా వేస్తా ఉన్నారు. ఇది కూడా పూర్తి చేస్తామని మనం చెప్తాం. కాబట్టి ఎప్పుడు కూడా తప్పు ఆలోచన చేసి నింద చేయడానికి ప్రయత్నం చేయకండి, బదనాం చేయడానికి ప్రయత్నం చేయకండి. గతం ఏం జరిగిందో నేను ఎవరిని అడగను. కానీ ఊళ్ళో అందరూ కలిసి ఉండండి. మీకేం కావాలో తెచ్చిపెట్టే బాధ్యత నాది. మీ ఊరికి ఏం కావాలో అడగండి, తెచ్చిపెట్టే బాధ్యత నాది. కానీ మీరు మనిషికి ఒకటి దుకాణం పెట్టుకొని ఈ ఊరిని ఇబ్బంది పెట్టవద్దు, ఊరిని ఆగం చేయొద్దని మనం చెప్తాను. ఏమై మీకేం కావాలో చెప్పాలి కలిసినట్టుగా. నేను అందుకోసమే జెండా వేసేటప్పుడు
గుంపెలో కూడా నాయకులు ఐక్యత వర్ధిల్లాలని చెప్పిన. మీరు ఐక్యతగా ఉంటే వీళ్ళందరూ కోరికలు తీరుతాయి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే వాళ్ళకి 4 ఇళ్ళు ఎక్కువ వస్తాయి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే వాళ్ళకి 4 రోడ్లు ఎక్కువ వస్తాయి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే మహిళా గ్రూప్ డబ్బులు ఎక్కువ వస్తాయి. మీరు కలిసికట్టుగా ఉండకపోతే మీరే కొట్టుకుంటా ఉంటే మీరే మొహోకేలు తిప్పుకుంటా ఉంటే వాళ్ళ గురించి అడిగేటోడు ఉండడు. వీళ్ళకి అన్యాయం జరుగుద్ది అని మనం చెప్తా ఉన్నాం. నాయకత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కనపడాలి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గురించి నేనే మాట్లాడను. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇందిరా నాయకులకి కష్టపడి ఇంత మంచి ప్రోగ్రాం చేసిన నాయకులందరూ కూడా పేరున నాకు ఇచ్చిన పేర్లు ఇచ్చిన నాయకుల పేర్ల మీద మరోసారి మనసు పూర్తిగా మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే మనవి చేస్తాను, రాఘవ, ఏదైనా ఇబ్బంది పొరపాటు ఉంటే గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక్కరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, ఎక్కడ బాధ జరుగుంటే, ఎక్కడ నష్టం జరుగుంటే కాగితం రాసియండి. పత్రం మొత్తం మీకు సరి చేసేస్తే తప్ప మీరు గొడవ పెట్టుకోవద్దు, కొట్టడం చేసుకోవద్దని మనవి చెప్తా ఉన్నా. అంతేనా? మీ అందరికీ అండగా ఉండే బయట నాది. మీరు ఎక్కడో నేను అడగగానే ఓ ఫోన్లో ఫోన్ వేయించిన ఏం రాదు, అడగగానే ఫోన్ వేయించిన మళ్ళా వచ్చినప్పుడు ఇంకా బోర్ అడిగిర్రు, ఆ బోర్ కూడా శుభ్రం చేపించాలని మనం చెప్తున్నా. మీకు 14 కరెంట్